శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానాన్ని 400 ఏళ్ల క్రితమే చెప్పడము అసలు ఒక యాదృచ్ఛికమా, లేకపోతే నిజంగానే ఆయన భవిష్యత్తులోకి చూసి ఈ కాలజ్ఞానాన్ని చెప్పారా? ఒకవేళ ఈ కాలజ్ఞానంలో చెప్పింది ప్రతి ఒక్కటి కనుక నిజమైతే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఊహించండి. అయితే ఈ కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఏవేవి నిజమయ్యాయి, ఏవేవి నిజం కాలేవు అని నేను పార్ట్ 1 అలాగే పార్ట్ 2 వీడియోలు చేశాను. ఇది పార్ట్ 3 వీడియో. ఇందులో కూడా బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏవేవి నిజమయ్యాయి, ఏవేవి నిజం కాలేవు అని ఇందులో తెలుసుకుందాం. ఇందులో మొదటిది వచ్చేసి ఎద్దులు లేని రథాలు నడుస్తాయని చెప్పాడు. అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పిన విషయానికి ఎడ్ల బండ్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఎడ్ల బండ్లు కనీసం చూద్దామంటే కూడా కనబడడం లేదు. ఇప్పుడు కేవలం కార్లు అలాగే బస్సులు ఇలా పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్టు ఆ పాయింట్ అక్షరాల నిజమైపోయింది. తర్వాత మానవులు ఆకాశ మార్గాన ప్రయాణిస్తారు అని చెప్పారు. అయితే మానవులు ఆకాశ మార్గాన వెళ్ళడం ఏంటి? అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పిన సమయానికి ఆకాశంలో ఎగిరేది కేవలం ఒక పుష్పక విమానం మాత్రమే ఉండేది. ఇలా ఫ్లైట్లు, హెలికాప్టర్లు, రాకెట్లు ఈ విధమైన వాహనాలు అనేవి లేవు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఆ పాయింట్ నిజమవ్వడానికి అవకాశం ఏంటంటే మనం హెలికాప్టర్లలో అలాగే రాకెట్లలో అలాగే ఏరోప్లేన్లలో వెళ్ళడం మాత్రమే. ఇలా మనుషులు అనేవారు ఆకాశ మార్గాన ప్రయాణించారు కదా. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత మాట్లాడకుండానే మాటలు చేరును అని చెప్పాడు. ఇక్కడ మాట్లాడకుండానే మాటలు అంటే ఎదురెదురుంటే కేవలం మనం మనుషులతో మాట్లాడతాం. కానీ మనం ఎదురెదురు లేకపోయినా మాట్లాడకపోయినా సరే మన మాటలు అనేవి ఇంకొక మనిషి దగ్గరికి చేరుతాయని అర్థం. అయితే ఇది ఎలా ప్రూవ్ అయింది అంటే మనం ఫోన్లో మాట్లాడుకుంటాం, అలాగే వీడియో కాల్స్ మాట్లాడతాం, అలాగే సోషల్ మీడియాలో మాట్లాడతాం, అలాగే మనం సోషల్ మీడియాలో అందరికీ మెసేజ్ చేసుకుంటాం. సో మనం జనాలతోని మనుషులతోని డైరెక్ట్ మాట్లాడకుండానే మన మాటలు అనేవి ఫోన్ల ద్వారానో లేకపోతే ఇంకా దేని ద్వారానో ఎక్కడికి వెళ్తున్నాయి. కాబట్టి బ్రహ్మం గారు ఈ పాయింట్ చెప్పినట్టు మాట్లాడకుండానే మాటలు చేరుతాయనేది అక్షరాల నిజమైంది కదా. ఇక తర్వాత గగనమందు గృహములు నిలుస్తాయని ఉంది. గగనమందు గృహములు నిలవడం అంటే ఆకాశంలో ఇల్లు ఉంటాయని అర్థం. అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినప్పటికీ ఈ బంగ్లాలు, బిల్డింగులు అలాంటివి ఏమీ లేవు. ఉన్నదల్లా కేవలం పూరి గుడిసెలు, పాకలు మాత్రమే. అవి కేవలం ఇలా నేలపైన మాత్రమే వేసుకునేవారు. కానీ ఇప్పుడు బంగ్లాలు, పెద్ద పెద్ద బిల్డింగులు, బుర్జ్ ఖలీఫా లాంటి పెద్ద పెద్ద బిల్డింగులు ఇక్కడి నుంచి చూస్తే మనకు ఆకాశంలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో బ్రహ్మం గారు 400 ఏళ్ల క్రితం చెప్పిన మాట ఇప్పుడు మనకు ఎలా ప్రూవ్ అయింది? మనకు ప్రతి ఒక్క బిల్డింగ్ అనేది ఆకాశంలోకి కనిపిస్తుంది కదా. సో ఆ రకంగా బ్రహ్మం గారు చెప్పిన పాయింట్ అనేది నిజమైంది. ఇక తర్వాత కొండవీటి కోటలో మంటలు పుడతాయి. ఆ మంటల నుంచి రంగమ్మ అనే శక్తి పుడుతుంది. బ్రహ్మం గారు చెప్పినట్టు కొండవీటి అనే ప్రాంతంలో ఎటువంటి మంటలు ఇప్పటి వరకు పుట్టలేదు. అలాగే ఆ మంటల్లో నుంచి రంగమ్మ అనే శక్తి ఇంకా బయటకు ఆవిర్భవించలేదు. సో ఈ పాయింట్ బ్రహ్మం గారు చెప్పింది ఇంకా నిజం కాలేదు. మేబీ ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు. అయితే మల్లికార్జున స్వామి శ్రీశైలంలో వెలిసిన ఒక జ్యోతిర్లింగం. ఇప్పటికీ కూడా ఆ మల్లికార్జునుడు శ్రీశైలంలో మాత్రమే ఉన్నాడు. ఇంకా ఇప్పటికైతే మల్లికార్జునుడు వింధ్య పర్వతాలకు వెళ్ళిపోలేదు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా ఇప్పటికి నిజంగా లేదు. ఫ్యూచర్లో జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. ఇక ఆ తర్వాత ఈత చెట్టు ఒకటి పగలంతా నిలబడి ఉండి రాత్రి నేలకు వాలి నిద్రపోతుంటుంది. ఈ పాయింట్ అక్షరాల నిజమైంది. కర్నూలు దగ్గర ఒక విలేజ్ లో ఒక ఈత చెట్టు ఒకటి పుట్టి అది సూర్యుడు ఉన్నంతసేపు, అంటే ఉదాహరణకు ఉదయం అవ్వగానే నేల మీద పడి ఉన్న చెట్టు నిలబడేది. అలాగే ఎప్పుడెప్పుడైతే చీకటవుతుందో ఆ చెట్టు అనేది నేలకు ఒరిగి అక్కడ ఉన్న దారికి అడ్డంగా పడుకునేది. ఇలా 8 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ చెట్టు అనేది మాయమైంది. ఈ వార్తని మనం పేపర్లో కూడా చూసాం. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాల్ని బోధిస్తుంది. రాయదుర్గం అనే ప్రాంతంలో ఎటువంటి రామచిలుక వీరధర్మాలు ఇంకా బోధించలేదు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ ఇంకా నిజం కాలేదు. ఇక ఆ తర్వాత తాడిపత్రిలో మేక మాట్లాడుతుంది. తాడిపత్రి అనే ప్రాంతంలో మేక ఇప్పటికీ మాట్లాడలేదు. ఈ పాయింట్ కూడా ఇంకా నిజం కాలేదు. ఇక ఆ తర్వాత ఉరవకొండలో కోడి ప్రసవిస్తుంది.
ఉరవకొండలో కోడి ఇంకా ప్రసవించలేదు. ఈ పాయింట్ కూడా ఇంకా నిజం కాలేదు. ఇక ఆ తర్వాత శ్రీ కుమారస్వామి వారి గుడి తలుపులు వాటికవే మూసుకొని పోతాయి. కుమారస్వామి యొక్క గుడులు చాలా ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు వాటంతట అవే తలుపులు మూసుకుపోవడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా ఇంకా నిజం కాలేదు. ఇక ఆ తర్వాత పాతాళ గంగలో నీళ్ళన్నీ ఇంకిపోతాయని ఉంది. ఇప్పుడైతే అన్ని గంగల్లో నీళ్లు అనేవి ఉన్నాయి. పాతాళ గంగ అంటే లోపట్ల అని అర్థం. ఇప్పటికైతే మనం బోరేస్తే నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడైనా కరువు ఉన్న ప్రాంతంలో మాత్రమే పాతాళంలో నుంచి నీళ్లు రావడం లేదు. ఫ్యూచర్లో ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా పాతాళంలో ఉన్న గంగ ఖచ్చితంగా ఇంకిపోతుంది. బ్రహ్మంగారు చెప్పిన పాయింట్ ఇప్పటికీ నిజంగా లేదు, కానీ ఫ్యూచర్లో జరిగే అవకాశం అనేది ఉంది. ఇక తర్వాత కోరంగి అనే క్రొత్త వ్యాధి సోకి 1,00,00,000 మందికి పైగా మరణిస్తారు అని ఉంది. అయితే 1920లో కలరా వ్యాధి వ్యాపించి చాలా మంది మరణించారు. అలాగే మన 2020లో కరోనా వ్యాధి వ్యాపించి 1,00,00,000 ఇంకా చాలా మంది చనిపోయారు. మేబీ కోరంగి అలాగే కరోనా ఈ రెండు ఒకే వ్యాధి అయి ఉండొచ్చు. ఒకవేళ కోరంగి అనే వ్యాధి కరోనానే అయితే ఈ పాయింట్ 2020లో నిజమైపోయింది. ఒకవేళ కోరంగి అనేది ఇంకా కొత్త వ్యాధి అయితే మాత్రం అది ఫ్యూచర్లో వస్తే మాత్రం ఇంకా 1,00,00,000 మందికి పైగా మరణించే అవకాశం ఫ్యూచర్లో ఉంది. బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ పాయింట్ కనుక కరోనా అయితే నిజమైంది. ఒకవేళ కరోనా కాకపోతే మాత్రం ఇంకా నిజం కాలేదు. అయితే కోరంగి కరోనా రెండు సేమే ఉన్నాయి కదా, సో మేబీ జరిగిపోయిందనే అనుకుందాం. ఒకవేళ ఫ్యూచర్లో కోరంగి అనే వ్యాధి వస్తే మాత్రం అప్పుడు కూడా జనాలు అనేవారు చనిపోతారు. ఇది కూడా అక్షరాల ఇంకా సగం నిజమైంది, సగం నిజం కాలేదు. ఇక తర్వాత పాయింట్ కలియుగమందు 4808 సంవత్సరముల తర్వాత ధర్మదేవత పుణ్యస్థలములందు మాత్రమే తిరుగాడుచుండును. కలియుగం మొదలై 5128 సంవత్సరాలైంది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు ధర్మదేవత పుణ్యస్థలాల్లో మాత్రమే ఉంది. చిన్న ఉదాహరణలు చెప్తా. గుడుల్లో ధర్మం ఉంది, కానీ ఆ గుడుల్లో కూడా అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి. సో ధర్మదేవత అనేది ఇంకా అన్ని స్థానాల్లో లేదు. ఎక్కడైతే ఖచ్చితంగా ఇది పుణ్యస్థలం అని భావిస్తారో అక్కడ మాత్రమే ఉంది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత ఉత్తములైన వారు అల్పులకు ఊడిగములు చేయుదురు అని ఉంది. అయితే ఇప్పుడున్న రాజకీయాల్లో రాజకీయ నాయకులందరూ ఉత్తములేం కాదు, రౌడీలు, ఎక్కువగా తెలివి లేని వాళ్ళు, అలాగే మర్డర్లు అవి చేసిన వాళ్ళే రాజకీయంలోకి వస్తున్నారు. సో వాళ్ళందరూ అల్పులు అంటే తెలివి తక్కువ వాళ్ళు. సో వీళ్ళందరికీ కింద ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే ఇంకా చాలా మంది సిన్సియర్గా పనిచేసే ఆఫీసర్లు ఉత్తములు, వాళ్ళకి అల్పులకి ఊడిగాలు చేస్తున్నారు. ఆ రాజకీయ నాయకులు ఏది చెప్తున్నారో ఇది వాళ్ళు చేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా ఉత్తములైన వారు అల్పులకు ఊడిగములు చేయుదురు, ఇది నిజమైపోయింది. ఇక తర్వాత దైవదూషణ, వేదదూషణ, బ్రాహ్మణ దూషణ, గురు దూషణములు మితిమీరిపోతాయనుంది. ఇప్పుడు దైవాన్ని తిడుతుర్రు, వేదాలను తిడుతుర్రు, బ్రాహ్మణులను తిడుతుర్రు, గురువులను తిడుతుర్రు. సో ఈ 4 పాయింట్లు నిజమైంది. బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత బంగారు గుడ్లను పెట్టెడి బాతును నిష్కారణముగా కోసుకొని చంపుకునే విధంగా పండిన పంటలతో తృప్తి చెందక జనులు నేల తల్లిని తవ్వి తవ్వి లేనిపోని ప్రమాదాలు తెచ్చుకుంటారు కాబోలు అని ఉంది. అయితే ఇప్పటికైతే అందరూ భూమిపైన పంటలు పండించి పంటలతోనే సాఫీగా ఉన్నారు. ఎక్కడో ఒక చోట ఫ్యాక్టరీలు, ఇల్లు, రియల్ ఎస్టేట్ అనే విధంగా వాళ్ళు మాత్రమే ఈ పంటలు పండించకుండా నేలను తవ్వుతున్నారు. అలాగే రాళ్ల కోసం, పెద్ద పెద్ద గనుల కోసం నేలను తవ్వుతున్నారు. అలాగే నల్లరేగడి ఇలాంటి వాటి కోసం నేలను తవ్వుతున్నారు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు అక్కడక్కడ నిజమైంది, కానీ మొత్తం ఇంకా అంతటా నిజం కాలేదు. తర్వాత పాయింట్ ఏంటంటే తద్వారా పాడి పంటలు దినదినము కరువైపోతాయని ఉంది. అయితే ఒక్కసారి నేలను తవ్విన తర్వాత అందులో ఉన్న సారమంతా వెళ్ళిపోతుంది కదా. సో సారమంతా పోయిన తర్వాత పంటలు ఎక్కడి నుంచి పడతాయి? పండయి కదా. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు దినదినము కరువైపోగును. ఇప్పుడు కూడా చాలా తగ్గిపోయినాయి. ఫ్యూచర్లో అసలు నేలపైన పంటలు అనేవి పండవు. ఇక తర్వాత కలియుగమున కాముకత్వము పెరుగును, అంటే కామము విపరీతంగా పెరుగుతుంది. అసలు కామం లేనిది ఉందా? ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి మనిషిలో ఇలా అక్కడ ఇక్కడ తేడా లేదు. అలాగే వయసు అనే తేడా లేదు. చిన్న పిల్లల్ని,
అందరినీ కామంతో చూసే కళ్ళు చాలా పెద్దవైపోయినాయి, ఎక్కువైపోయినాయి. అలాగే ప్రతి ఒక్క మనిషి ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కామం అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక తర్వాత పాయింట్ ఏంటంటే, అందున వేశ్య గమనము పరదార గమనములకు అంతు ఉండదు అని చెప్పాడు. కామం పెరిగిపోయింది కదా, కామం పెరిగిపోతే ఎక్కడ పడితే అక్కడ తీర్చుకోవాలంటే చట్టం అనేది ఒప్పుకోదు కదా. కాబట్టి దానికోసం వేశ్య గృహాలు ఏర్పడతాయి అని బ్రహ్మం గారు చెప్పారు. ఇప్పుడు వేశ్య గృహాలు ఉన్నాయా లేవా? 100% ఉన్నాయి. అలాగే ఎక్కువైతాయి ఇంకా ఫ్యూచర్లో. ఇప్పుడే ఇంకా చాలా ఉన్నాయని అనుకుంటే ఫ్యూచర్లో ఇంకా చాలా ఎక్కువైతాయి. కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్టు వేశ్య గృహాలు అంతు ఉండదు అంటే ఎక్కువైతాయి. ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక ఆ తర్వాత స్త్రీలు విపరీతమైన కాముకలై చరించి సర్వవర్ణములను సంకరము చేయుదురు, అందులకు పురుషుల ప్రోత్సాహము అత్యధికంగా ఉండును అని చెప్పాడు. అయితే స్త్రీలనేవారు విపరీతంగా కామంకి పెరిగిపోయి సర్వవర్ణములను అంటే అన్ని కులాల వారిని సంకరము చేయుదురు అంటే కలిపేస్తారు అని అర్థం. అందుకు పురుషుల యొక్క ప్రోత్సాహం అనేది అత్యధికంగా ఉంటుందట. సో బ్రహ్మం గారు చెప్పినట్టు ఇప్పుడు కులం వర్ణం అనే తేడాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ కామంలో మునిగిపోతున్నారు. సో దానివల్ల వర్ణాలు కులాలు అన్నీ కలిసిపోతున్నాయి. దీనికి పురుషులు సహకరిస్తుర్రా అంటే అవును, ఖచ్చితంగా సహకరిస్తుర్రు. సో బ్రహ్మం గారు చెప్పిన ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక ఆ తర్వాత భారతదేశము విదేశీయ పరిపాలనలో పడి బానిసత్వము అనుభవించును అని చెప్పారు. పోర్చు వారు, గ్రీస్ వారు, డచ్ వారు, ఆ తర్వాత మహమ్మదీయులు, ఆ తర్వాత మనల్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. కాబట్టి మన భారతదేశాన్ని విదేశీయులు పరిపాలించినట్టే కదా. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ స్వాతంత్రం రాకముందు మన దేశాన్ని విదేశీ వాళ్ళే పరిపాలించారు. బ్రహ్మం గారు చెప్పినట్టు ఈ పాయింట్ కూడా ఎప్పుడో నిజమైపోయింది. ఇక ఆ తర్వాత మాచర్ల రాజులకు మదవతి కారణముగా సమిసిపోదురు అని ఉంది. అయితే ఈ పాయింట్ వస్తే నాయకురాలు నాగమ్మ గురించి మీకు తెలుసు కావచ్చు. నాయకురాలు నాగమ్మ వల్ల మాచర్లలో చాలా మంది రాజులు యుద్ధం చేసుకొని మరి అందరూ చనిపోయారు. బ్రహ్మం గారు చెప్పినట్టు ఈ పాయింట్ నాయకురాలు నాగమ్మ వల్ల నిజమైంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి పాపాత్ములు మాత్రమే నన్ను దూషిస్తారు, పుణ్యాత్ములు మాత్రమే నన్ను గురించి మంచిగా చెప్పుకుంటారు. మనం ఇప్పటికైతే బ్రహ్మం గారికి మంచిగానే ఉంది. సో ఎవరైనా సరే పాపాత్ములు మేబీ దూషించి ఉండవచ్చు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్టు పాపాత్ములు బ్రహ్మం గారిని దూషిస్తున్నారు, పుణ్యాత్ములు బ్రహ్మం గారి గురించి మంచిగానే చెప్పుకుంటున్నారు. ఈ 2 పాయింట్లు కూడా నిజమైపోయాయి. ఇక తర్వాత ఇన్ని నాళ్లుగా హిందువులు దాచి ఉంచిన నిధులన్నింటినీ మహమ్మదీయులు అపహరిస్తారు అని ఉంది. అయితే మనకు గతంలో మన భారతదేశాన్ని మహమ్మదీయులు పరిపాలించారు. ఆ సమయంలో మన నిధులైన గుడులను కూలగొట్టారు, మన స్త్రీల యొక్క శీలాల్ని దోచేశారు, అలాగే మన నిధులన్నీ దోచుకున్నారు. బ్రహ్మం గారు చెప్పినట్టు ఈ పాయింట్ అనేది అప్పుడే నిజమైంది. ఒకవేళ ఇంకా ఫ్యూచర్లో అయితే మహమ్మదీయులు ఇంకా పెరిగి మనం ఇప్పుడు ఇంకా దాచుకుంటున్న నిధులన్నింటినీ ఇంకా దోచుకుంటారు కావచ్చు. మేబీ అది ఇంకా ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది కావచ్చు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్టు ఈ పాయింట్ 2 రకాలుగా వర్తిస్తుంది. మేబీ ఫ్యూచర్లో జరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఆ తర్వాత తిరుపతి దేవుడు విమతుల చేత అనర్హుల చేత అర్చన చేయబడతాడు అని ఉంది. ఇప్పటికైతే తిరుపతిలో మన పూజారులు మంచిగా చదువుకున్నవారు, వేదాలను చదువుకున్నవారు మాత్రమే తిరుపతి దేవుణ్ణి పూజిస్తున్నారు. ఇప్పటికైతే విమతులు అనర్హుల చేత ఇంకా పూజింపబడలేదు. మేబీ ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత రాత్రులందు పోతులు అరుచును. ఇప్పుడు పోతులు అక్కడక్కడ అరుస్తున్నాయి, కానీ ఇంకా విపరీతంగానైతే అరవలేదు. ఇక ఆ తర్వాత అమావాస్య నాడు చంద్రుడు ఉదయించును, అది చూచి అందులగుదురు. ఇప్పటికైతే అమావాస్య నాడు పౌర్ణమి కాలేదు, చంద్రుడు ఉదయించలేదు. దాన్ని చూసిన జనాలు ఇంకా అందులు అంటే గుడ్డివారు కూడా కాలేదు. కాబట్టి ఈ పాయింట్ కూడా ఇంకా నిజం కాలేదు. ఆ తర్వాత పిడుగులు పడి నదులు ఇంకిపోవును అని చెప్పాను. నదులు ఇంకిపోయేంతైతే పిడుగులు ఎక్కడ పడలేదు, కానీ పిడుగులు పడ్డాయి, చిన్న చిన్న నాశనాలు మాత్రమే జరిగాయి తప్పించి నదులు ఇంకిపోయేంత పెద్ద పిడుగులు అయితే పడలేదు. ఇక ఆ తర్వాత తిరువల్లూరులోని వీరరాఘవ స్వామికి తిరుమేనం చేస్తారు, అందువలన ఆయనకు ఆకుండలాదిగా చెమటలు పట్టును అని ఉంది. అయితే తిరువల్లూరు ఊరులో వీరరాఘవ స్వామికి తిరుమేనం అనే పండుగ చేస్తారు. ఆ పండుగ చేయడం వల్ల ఆ వీరరాఘవ స్వామికి చాలా చెమటలు పడతాయని దీని యొక్క అర్థం. అయితే ఈ పాయింట్ ఇంకా నిజం కాలేదు.
ఫ్యూచర్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఆ తర్వాత బనగానపల్లెలో ఒక మేకపోతు ఆడమేకల పాలు ఇస్తుంది అని ఉంది. ఇప్పటికైతే మేకపోతులు పాలిచ్చినట్టు ఎక్కడ కూడా లేదు. ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పాయింట్ వచ్చేసి కొండముచ్చులు గుంపులు కట్టి ఊరికనే ఏడుస్తాయని ఉంది. కొండముచ్చులు కోతులు చాలా గుంపులు కడతాయి, కానీ ఊరికనే ఏడ్చినట్టు ఇప్పటికైతే ఎక్కడ వార్త రాలేదు. ఆ తర్వాత బియ్యాన్ని కోడిగుడ్డు డిప్పలలో కొలిచి అమ్ముకునే రోజులు వస్తాయట. ఇప్పటికైతే ఇంకా రాలేదు. బియ్యాన్ని నార్మల్గానే మనం కేజీలు అమ్ముకుంటున్నాం. మరి కోడిగుడ్డు పొట్టులో పోసేంత అమ్మేంత దరిద్రంలోకి రాలేము. ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత కంచి పడమట ఈ నాగన్ల నారింజ నారు ఆవిర్భవిస్తుంది అని ఉంది. ఈ పాయింట్ ఇంకా నిజం కాలేదు. ఆ తర్వాత కంచి కామాక్షమ్మ కనులెర్ర జయ్యగా దక్షిణాది జనం మరణిస్తారు. ఈ పాయింట్ కూడా ఇంకా నిజం కాలేదు. ఆ తర్వాత ఉత్తర దేశాన గాంధీ అనే మహాత్ముడు పుట్టి సత్యహింసలు గొప్పను చాటుతాడు, కానీ అతడొక దుర్మార్గుని చేతిలో మరణిస్తాడు అని ఉంది. దీన్ని ఉదాహరణ కనుక తీసుకుంటే మహాత్మా గాంధీ పుట్టిర్రు. ఆయన మన దేశంకు ఉత్తరం సైడే పుట్టిండు. అలాగే సత్యహింసలు గొప్పను చాటుతాడు. ఆయన సత్యం అలాగే హింస వీటి యొక్క గొప్పని ఖచ్చితంగా మనకు చెప్పిండు. అహింసయే పరమధర్మం అనే సూత్రాన్ని కూడా తీసుకొచ్చాడు. కానీ అతను ఒక దుర్మార్గుని చేతిలో మరణిస్తాడు అని ఉంది. ఇక్కడ ఆయనని చంపింది ఎవరు? నాథూరామ్ గాడ్సే. ఆయనని బ్రహ్మంగారు ఈ కాలజ్ఞానంలో దుర్మార్గుడు అని మెన్షన్ చేశాడు. సో నాథూరామ్ గాడ్సే చేతిలో మహాత్మా గాంధీ చనిపోయారు. ఈ పాయింట్లు అయితే అక్షరాల నిజమయ్యాయి. ఇక ఆ తర్వాత మూసీ నది ఉప్పొంగి గ్రామాలన్నింటిని ముంచివేయగా కొత్త పట్టణం ఒకటి మెలుస్తుంది. హైదరాబాద్లో మూసీ నది ఉంది. ఆ మూసీ నది అయితే ఇప్పటి వరకు ఇంకా పెద్దగా పొంగలేదు. దానివల్ల హైదరాబాద్ రూపురేఖలేమి మారలేవు. బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ పాయింట్ కూడా ఇంకా నిజం కాలేదు. ఆ తర్వాత చీమకుర్తి పెద్ద పట్టణం అవుతుంది. ఈ పాయింట్ ఇంకా నిజం కాలేదు. బెజవాడ పెద్ద నగరం అయిపోతుంది. బెజవాడ అంటే ఇప్పుడు విజయవాడ. విజయవాడ వైజాగ్ చాలా పెద్ద నగరం అయిపోయింది. బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ పాయింట్ కూడా నిజమైంది. ఇక ఆ తర్వాత కృష్ణానది పొంగి కొండ మీద వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కును తాకుతుంది అని ఉంది. ఇది కలియుగం అంతంలో జరుగుతుందని చెప్పారు. అయితే ఏంటిదంటే కృష్ణానది ఉంది కదా, ఆ నది మొత్తం ఉప్పొంగి కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను తాకుతుంది అని ఉంది. ఆ పాయింట్ నిజం కావాలంటే ఇంకా చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇక ఆ తర్వాత బాలకులు పిల్లల వలె ప్రవర్తిస్తారు అని ఉంది. సోషల్ మీడియా ఇంటర్నెట్ల మహత్యమా అని చిన్న పిల్లలందరూ ప్రతి విషయాన్ని తొందరగా తెలుసుకుంటున్నారు. ఆ తెలుసుకున్న విషయాన్ని అంటే చిన్న ఏజ్లోనే పెద్దవాళ్లకు చెప్తున్నారు. కాబట్టి చిన్నవాళ్ళు పెద్దలాగా మాట్లాడుతున్నారు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. ఇక తర్వాత కాలానుకూలముగా వర్షాలు కురవని ఉంది. ఇప్పుడున్న ఈ జనరేషన్లోనైతే ఎండాకాలం ఏమో వర్షాలు పడుతున్నాయి, చలికాలంలోనేమో చలి పెడతలేదు. కానీ చలికాలం దాటిపోయిన తర్వాత విపరీతమైన చలి పెడుతుంది. అలాగే వర్షాకాలంలో టైంకు వర్షాలు పడుతున్నాయి అంటే అస్సలు పడతలేవు. కావాల్సిన టైంలో మాత్రం వర్షాలు పడతలేం. అద్దురా బాబు, ఇప్పుడు పంటలు ఉన్నాయిరా బాబు, లేకపోతే ఇంకా పనులు ఉన్నాయిరా బాబు అనుకున్న సమయంలో మాత్రం వర్షాలు చాలా విపరీతంగా పడుతున్నాయి. బ్రహ్మంగారు చెప్పినట్టు కాలానుకూలంగా వర్షాలు పడవు అని చెప్పడానికి అక్షరాల నిజమైంది. ఇక తర్వాత భోజనములో ఆహారంలో కల్తీ పెరుగును అని ఉంది. మనం తినే తిండి ఇప్పుడు అసలు కల్తీ లేకుండా ఉందా? మనం ఏది తిందామన్నా కల్తే, కనీసం మంచి నీరు తాగుదామన్నా అది కూడా కల్తే. కాబట్టి బ్రహ్మంగారు 400 ఏళ్ల క్రితమే చెప్పడం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇక తర్వాత ధనార్థము ధర్మాన్ని విడిచెదరు అని చెప్పాడు. అంటే ధనం కోసం, డబ్బు కోసం జనాలు ఏమైనా చేస్తారు, ధర్మాన్ని విడిచిపెడతారు అని దీని యొక్క అర్థం. ఇప్పుడు చేస్తలేరా? మర్డర్లు చేస్తుర్రు డబ్బు కోసం, అంటే ధర్మాన్ని దప్పిర్రు. అలాగే వేశ్యలుగా మారుతుర్రు, అంటే ధర్మాన్ని దప్పుతుర్రు డబ్బు కోసం. అలాగే చాలా కుట్రలు కుతంత్రాలు ప్రతి ఒక్కటి ధర్మాన్ని విడిచి డబ్బు వెనుక పడి డబ్బు మోజులో తిరుగుతుర్రు. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ఈ పాయింట్ కూడా అక్షరాల నిజమైంది. సో ఇది ఫ్రెండ్స్, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు నిజమయ్యాయి, నిజం కాలేవు అని చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇదంతా భయపెట్టడం కోసం కాదు, జాగ్రత్త పడతారని, ధర్మాన్ని పాటిస్తారని. ఎందుకంటే చాలా పాయింట్లు ధర్మాన్ని నాశనం చేస్తారు అని మాత్రమే ఉంది. కాబట్టి మనం కనుక ధర్మాన్ని పాటిస్తే ఇవి మనం ఉన్నప్పుడు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది, ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేషన్ వీడియోతో. అప్పటి వరకు ఎటు వెళ్లకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ దగ్గరికి వస్తాయి. సో బాయ్, మళ్ళీ కలుద్దాం.